సినిమా చూస్తుంటే మాత్రం ఏడిపించేసిండు. అసలు ఒక 3 అవర్స్ మనం కూర్చున్నాం. సినిమా యాక్టింగ్ మాత్రం ఏం చేసి నాగ చైతన్య కానీ అఖిల్ గారు కానీ చాలా బాగా చేసారు యాక్టింగ్. ఎక్కడ కూడా బోరింగ్ లేకుండా సినిమా ఒక 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 సెన్సేషన్ అని చెప్పొచ్చు. చాలా రోజుల తర్వాత ఒక లవ్ స్టోరీ అనేది మనకు చూపించిండు. ఇది ఒక లవర్స్కి కనెక్ట్ అయ్యే సినిమా. అంటే ప్రతి ఒక్క లవర్స్ మిస్ అయిన వాళ్ళు కూడా సినిమా చూసిన ఫీలింగ్ కలుగుతుంది. అంటే ప్రతి మన లవర్ ఇలా ఉంటే బాగుంటుంది, కలిసి ఉంటే ఎంత బాగుంటుంది అంటే ఒక ఫీలింగ్ కలుగుతుంది. నిజమైన లవ్ అంటే ఏందో చూపించిండు సినిమాలో డైరెక్టర్ గారు. లవ్ చేయాలి కానీ రియల్గా చేయాలి, ఒక్క ఆమెనే పెళ్లి చేసుకోవాలి కానీ ఉట్టిగా లవ్ చేసినాడు లవర్ అన్నారు దాన్ని. లవర్స్కి అందరు సినిమా ఇది బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. లాగే ఎక్కడ లేదు. సినిమా మాత్రం పెద్ద బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. సమంత మన సాయి పల్లవి యాక్టింగ్ మాత్రం చాలా బాగా చేసింది. మన నాగచైతన్య యాక్టింగ్ అని అంటే ఇప్పటిదాకా నాగచైతన్య కెరియర్లో ఇది ఒక బొస్టిమ్ అని చెప్పొచ్చు. అప్పట్లో గీతాంజలి సినిమా నాగార్జున గారి ఒక లవ్ స్టోరీ చూసినాం మేము చిన్నగా ఉన్నప్పుడు టీవీలలో వచ్చేది. తర్వాత మళ్ళీ ఇప్పుడు ఒక నాగచైతన్య గారు చూసినాం. ఇప్పుడు మళ్ళీ లవ్ స్టోరీ ఏడిపించేసి నాగచైతన్య గారు మళ్ళీ లవ్ స్టోరీ అంటే మళ్ళీ నాగార్జున తర్వాత అంటే మళ్ళీ నాగార్జున ఫ్యామిలీ నుంచి మళ్ళీ ఒక నాగచైతన్య ప్రూవ్ చేసుకున్న ఒక లవ్ స్టోరీ ఈ సినిమా నుంచి తండ్రి. ఈ సినిమా అంత బాగుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ స్క్రీన్ ప్లే కానీ ప్రతి సీన్ ఎంజాయ్ చేస్తాం. ఇంకోటి మన ఇండియన్స్ నుంచి మళ్ళీ పాకిస్తాన్లో పోయి మళ్ళీ అదొక ఫైట్స్ కానీ మళ్ళీ మన ఇండియన్స్ వాళ్ళు మళ్ళీ బయటికి రావడం, మళ్ళీ ఏం తెలియనట్టు పోయి మళ్ళీ బయటకు వస్తారు మన వాళ్ళు. అదొక ముందే హ్యాట్సాప్ చెప్పాలి. దట్ ఈస్ ఇండియన్స్ అని చూపించారు. అక్కడ కూడా మన జెండా ఎగరేసి చూపించారు పాకిస్తాన్లో. సెల్యూట్ కొట్టాలి ముందుగా. చాలా బాగుంది. ఫస్ట్ సాంగ్ శివుంది సాంగ్ ఉంది ఒకటి. ముందుగా మనకు శివరాత్రి ఇప్పుడు వచ్చినట్టే ఆల్రెడీ ఇప్పుడు శివరాత్రి వస్తుంది. ఆ సాంగ్ కూడా పెట్టింది శివుంది పాట, అది కూడా బాగుంది. సినిమా మాత్రం బ్లాక్ బస్టర్. అక్కినేని ఫ్యాన్స్ అదేంటే ఫస్ట్ సాంగ్ శివుంది సాంగ్ ఉంది ఒకటి. మనం ముందుగా శివరాత్రి రాకముందుకే సాంగ్ చూసాం కాబట్టి నేను చాలా ఇష్టపడ్డ సాంగ్. చాలా బాగుంది. సాయి పల్లవి యాక్షన్, అదే శివుని దగ్గర డ్యాన్స్ ఉంది. ఈ సాయి పల్లవి సూపర్ చేసింది డ్యాన్స్. ఈ సినిమా మాత్రం చాలా బాగుంది. ఇది ఒక బ్లాక్ బస్టర్ నేను చెప్పొచ్చు. ఈ మనం దేన్ని బ్రేక్ చేసుకోం కాదు. మన ఇప్పుడున్న సినిమా ఈ హిట్ కొట్టిందా అది ఇంపార్టెంట్. అది హిట్ అయిపోయింది, బ్లాక్ బస్టర్ అయిపోయింది, దాన్ని మనం గుర్తు చేయొద్దు. ఇప్పుడున్న సినిమా బ్లాక్ బస్టర్ మూవీ, సూపర్ సినిమా అయితే భయ్యా చాలా అంటే చాలా బాగుంది. నిజంగా ఒక ఫీల్ గుడ్ మూవీ. నేను ఈ మధ్య కాలంలో వచ్చిన మూవీస్తో పోల్చుకుంటే ఈ సినిమా అయితే చాలా అంటే చాలా బాగుంది. ఇలాంటి మంచి మూవీస్ రావడం అయింది మా అదృష్టం. ఎందుకంటే సాయి పల్లవి మా ఇండస్ట్రీలో ఉండడం మా అదృష్టం. నిజంగా ఒక లవ్ ఉంది, ఎమోషన్ ఉంది, అలాగే మన దేశ గౌరవాన్ని నిలబెట్టే సీన్స్ ఉన్నాయి. పాకిస్తాన్ వాళ్ళు మనల్ని ఎలా హింసలు పెడతారు, మనం ఎలా బయట తప్పించుకోవాలని మంచి మంచి థాట్స్తో మంచి మంచి సీన్స్ అయితే ఉన్నాయి. ఇలాంటి మంచి సినిమా రావాలి, ప్రతి ఒక్కరు చూడండి. సినిమా అయితే చాలా ఉంది, ఫీల్ గుడ్ మూవీ. ఎందుకంటే సముద్రమేకి వెళ్తే వస్తే లక్షలు పోతే ప్రాణాలు. నిజంగా రియల్ హీరోస్ అంటే వాళ్ళే భయ్యా నిజంగా. ఎందుకంటే వాళ్ళకి ఏ పని అవ్వదు కానీ ప్రాణాలతో చెలగడ నిజంగా ఎక్కడో ఉన్న వాళ్ళు తీసుకొచ్చి ఎక్కడ ఉప్పునే భయ్యా. ఉప్పునేకి దీనికి అసలు సంబంధమే లేదు అసలు. అది పోటీ ఇది పోటీ అంటే గరానా మొగుడు రౌడీ ఇవన్నీ ఒకటే కదా, అవన్నీ ఒకే ఏరియా కదా. గొడవలు జరిగితే ఫైట్లు, ప్రతి సినిమాలో ఫైట్లు ఉంటాయి, అన్నీ ఒకటే అవుతాయి. కథ ఇప్పుడు మా ఇంట్లో ఒక సిచ్యువేషన్ జరుగుతుంది, మీ ఇంట్లో ఒక సిచ్యువేషన్ జరుగుతుంది. ఆ సిచ్యువేషనే కదా, రెండు ఒకటి అవ్వ కదా. సినిమాలో బీజిఎం హైలైట్స్, తర్వాత సాయి పల్లవి యాక్టింగ్ హైలైట్, తర్వాత నాగ చైతన్య హైలైట్, ఎంటర్ టీమ్ హైలైట్, సినిమా హైలైట్. అది ల్యాక్ కాదు భయ్య, కథ డిమాండ్ చేస్తుంది. నిజంగా ఆ మాత్రం లేకపోతే వచ్చి సక్ చేసుకోవడం, ముద్దులు పెట్టేసుకోవడం ఇవన్నీ వద్దు. కథ ఎలా అయితే ఉందో, ఎలా అయితే చూపించారో అలా కొడితేనే సినిమా హిట్. నా ఏంటి భయ్య నిజంగా ఇక్కడ నుంచి ఫ్యాన్ ఇండియా. నాగ చైతన్య ఇక్కడ నుంచి ఫ్యాన్ ఇండియా. ఇంతకు ముందు కూడా, కానీ ఈ సినిమాతో భయ్య ప్రతి ఒక్కరికి ఒకటి పడుతుంది. ఇప్పుడు అల్లు అర్జున్ పుష్ప ఎలా అయితే పడ్డదో, RRR ఎలా అయితే పడుతుందో, బాహుబలి అయితే ఎలా పడుతుందో, ఈ సినిమాతో మనోడైతే ఎక్కడికి వెళ్ళిపోతారు నిజంగా. ఫ్యామిలీ అంటే ఒకప్పుడు వెంకటేష్, ఇప్పుడైతే నాగ చైతన్య. ఇంప్రూవ్ అంటారు భయ్య. ఇంతకు ముందు బాగా చేసి ఉండే, ఇక్కడైతే చింపేడు భయ్య. 100 దాటేసింది ఇంకా.